మనం కొద్ది రోజుల క్రితం సిబిఎస్ఈ పోర్టల్‌లో జరిగిన అక్రమాల గురించి ముగ్గురు కుర్రవాళ్ళు చెప్పిన విషయాలు, మీడియా ముఖంగా వాళ్ళు పంచుకున్న విషయాలు మనందరికి దాదాపు తెలిసే ఉంటాయి. జస్ట్ బ్రీఫ్ దెమ్. నిసర్గ్ అధికారి, సాధక్ సిద్ధాంత్ అండ్ వేదాంత శ్రేయస్. ఒకళ్ళు ఈ పోర్టలే చాలా టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయి. బేసిక్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ ఎవరు తెలిసినా సరే వాళ్ళు కూడా హ్యాక్ చేయొచ్చని చెప్పినా సరే, ప్రభుత్వం వినకపోగా అనేక ఈమెయిల్స్ రాశారు. ట్విట్టర్ వేదికగా తన విషయాలు పంచుకున్నాడు. ఇంకొకతను మీరు ఈ ఓఎస్ఎం ఎగ్జామ్ ప్రక్రియని ఎవరికైతే టెండర్ ఇచ్చారో, ఆ సంస్థ మీద అనేక అవినీతి ఆరోపణలున్నాయి. ఇవ్వొద్దు అని గొంతు చించుకున్నా సరే, చివరికి అదే కంపెనీకి దొరకగా అగైన్ హీ హ్యాడ్ టు కమ్ బిఫోర్ ద మీడియా అండ్ పుట్ అక్రాస్ ఆల్ హిస్ కన్సర్న్స్. అండ్ మూడో విద్యార్థి అతనికి వచ్చిన ఆన్సర్స్ షీట్ చూసుకున్న తర్వాత అవాక్ అయ్యి, ఈ మార్క్స్ నావి కావు అన్న తర్వాత అధికారులు తప్పు తెలుసుకొని తిరిగి రీవాల్యుయేట్ చేశారు. దాదాపు 18 లక్షల మంది విద్యార్థులతో ముడిపడిన ఈ సిబిఎస్ఈ బోర్డు పనితనం ఇలా ఉంటే, ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటో తెలుసా? సిబిఎస్ఈ బోర్డు ఉన్నతాధికారులైన రాహుల్ సింగ్ మరియు హిమాంశు వీళ్ళిద్దరిని సస్పెండ్, డిస్మిస్ చేయడం మాట అటుంచండి. అట్ ద మోస్ట్ వాళ్ళు చేసింది ఏంటంటే ట్రాన్స్ఫర్ చేయటం. మీకు ఒక చిన్న విషయంతో రిలేట్ చేసి ఈ వీడియోను ముగిస్తాను. సూర్యకుమార్ యాదవ్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ T20 సక్సెస్ఫుల్ కెప్టెన్. ఏషియా కప్ గెలిపించాడు, వరల్డ్ కప్ గెలిపించాడు. విన్ పర్సంటేజ్ 80% ఉంది. కానీ రానున్న వరల్డ్ కప్ మ్యాచ్ల్లో కెప్టెన్సీని మాట అటుంచండి, టీంలో కూడా ప్లేస్ కోల్పోయాడు. సో నౌ యూ కెన్ అండర్స్టాండ్ వెన్ పర్ఫార్మెన్స్ మ్యాటర్స్ యూ హ్యావ్ టు డెలివర్, అదర్వైజ్ యూ హ్యావ్ టు పే వే ఫర్ అనదర్ గై.